ఏంటమ్మా ఉండండి అందరూ ఉండండి. ఎస్ రెడీ ఆగదా. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ సో మచ్ టైం బికాజ్ అందరూ మాట్లాడేశారు. ఇంకా అంతకంటే మాట్లాడడానికి కూడా ఏం లేదు. యూ హవ్ సీన్ ద టీజర్ ట్రైలర్ అండ్ ఎంత సక్సెస్ఫుల్ మీ అందరికీ తెలుసు. ఇట్స్ లైక్ జస్ట్ విషింగ్ ఎవ్రీబడి ఇన్ ద టీమ్ ఆల్ ద బెస్ట్ అండ్ లాట్స్ ఆఫ్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి అండ్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్ so much of thanks to Ajay garu and Kasvi Lakshmi garu. Thank you so much amma, thank you so much for the efforts you have put in and thanks to all the actors here and అంటే ఏది ఎవరు ఎక్కువ గొప్పగా చెప్పారనే దానికంటే మొత్తం అందరూ బాగా చేశారు. ఈ సినిమా సక్సెస్ మీట్ 15వ తారీఖు పెడుతున్నాము. ఆ రోజు చెప్తాను యాక్టర్స్ ఎవరన్నా మీరు సినిమా చూసిన తర్వాత చెప్తాను. ఒక్కటే వర్డ్ మాట్లాడాలనుకున్నాను. ఇన్ క్రికెట్ మీకు ఏ ఓవర్ లాస్ట్ ఓవర్లో ఇంకొక 24 రన్లు కొట్టాలి, అది మ్యాచ్ ఇంట్రెస్టింగ్ ఉంటుందా లేదా చెప్పండి. నాకు మ్యాచ్ ఇంట్రెస్టింగ్ ఉంటుందా లేదా చెప్పండి. అందరూ గట్టిగా చెప్పండి ప్లీజ్. ఇది నేను లాస్ట్ ఓవర్ లాగా తీద్దాం అనుకున్న సినిమా కాదు, ఇది ఒక సూపర్ ఓవర్లా తీద్దాం అనుకున్న సినిమా. ఇది ఒక మ్యాచ్ టై అయినప్పుడు ఉన్న ఉత్కంఠ వేరు. ఆ టై అయినప్పుడు ఎవడు గెలుస్తాడని ఇందులో ఈ టీము ఆ టీంలో ఉన్నది ఒకటి టెక్నీషియన్సు, ఇంకొకళ్ళు యాక్టర్స్. వాళ్ళు విన్ అయ్యారా లేదంటే వీళ్ళు విన్ అయ్యారా నాకు తెలీదు. మధ్యలో 2 అంపైర్స్ ఉన్నారు వీళ్ళు. సో ఆ ఉత్కంఠ ఏదైతే నేను రాసుకున్నానో ఒక సూపర్ ఓవర్ లాగా దీన్ని తీసాను అనుకుంటున్నాను. నేను ఎప్పుడు ఏ స్టేజ్ మీద నా సినిమా గురించి మాట్లాడలేదు, వాళ్ళు మాట్లాడాలనుకున్నాను. ఒకటే మాట, మై హార్ట్ సేస్ దిస్ ఫిల్మ్ ఈజ్ గోయింగ్ టు బి ఎ బ్లాక్ బస్టర్. ఎప్పుడు ఎంఎస్ రాజు స్టేజ్ మీద మాట్లాడలేదు, ఇవాళ మాట్లాడుతున్నాడు. హోప్ఫుల్లీ అక్కడున్న అమ్మవారు, అక్కడ బోనాలు జరుగుతున్నాయి, ఇక్కడ తాండవం జరుగుతుంది. ఇదే తాండవం థియేటర్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ I might or you might really troll me. ముందే చెప్పేశారు ఎంఎస్ రాజు గారు. కాదు, నా మనసుకు అనిపించింది చెప్తాను. అది మనసా వాచ కర్మ జరగాలని, మా అజయ్ గారికి విశాలక్ష్మి గారికి బోళ్ళంత డబ్బు రావాలని, దాంట్లో నాకు బోళ్ళంత షేర్ ఇవ్వాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఒక మాట అడుగుదాం అనుకున్నాను. నేను ఇంకొక మాట చెప్పాలనుకున్నాను సార్. నేను సంవత్సరంన్నర నుంచి సుమా 3 గంటలకు లెగిసాను బ్రహ్మముహూర్తంలో. నేను చెప్పాను చాలా ఇంటర్వ్యూల్లో, ఎన్టీ రామారావు గారు లాగా లెగిసి ఆయనలాగా చికెన్ తినలేదు, కానీ పొద్దున్న లెగిసి పాలు తాగి నేనే కాచుకుని ఇంట్లో ఎవరిని లెగ్గొట్టకుండా చేద్దాం అనుకుంటే కూడా పాప మా ఆవిడ లెగిసి వచ్చి కాఫీ పెట్టించింది. అక్కడి నుంచి మొదలెట్టి ఇంత కష్టపడి సినిమా తీస్తే ఇవాళ అందరూ క్రెడిట్ నీ లక్కకి ఇస్తున్నారమ్మా. నేను చాలా ఫీల్ అవుతున్నానమ్మా. నేను కూడా కాదు ఆయన కూడా అమ్మ నువ్వు లక్కీ అంటే లేని ఏంటి పరిస్థితి నాకు అర్థం కాలేదు. అయ్యో సార్, వాళ్ళందరి మంచి మనసుకి ధన్యవాదాలు సార్. సో మచ్ అమ్మా. నీకు థ్యాంక్స్ చెప్పకుండా లేని మళ్ళీ వచ్చాను. అక్కడ వెనక్కి వెళ్తే అమ్మవారు కనిపించింది, ఇక్కడ నిజంగా నువ్వు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మొత్తానికి నీ లక్ మాకు 100% నాకు కావాలి, మా అందరికీ కావాలి. థ్యాంక్ యూ సార్. నేను ఒక ఇన్సిడెంట్ చెప్పేసి ఇవాళ ఈవెంట్ని వైండప్ చేయాలనుకుంటున్నాము. వర్షం షూటింగ్ అప్పుడు ఒకసారి స్కెడ్యూల్ ప్రాబ్లం అవుతే నేను కేరళకి వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ మీరు ఆపి లేదు చేసేసి వెళ్ళు అని చెప్పి మా అబ్బాయి నాకు అప్పుడు 3 years మాకు ఇద్దరికి డైరెక్ట్ ఫ్లైట్ లేకపోతే మాకు ఇక్కడి నుంచి చెన్నై నుంచి 3 years కాదు సార్, వాడికి అలా చేసినప్పుడు నేను మా చుట్టాలందరికీ ఫోన్ చేసి చెప్పాను, అసలు ఎంఎస్ రాజు గారు అని ఒక ప్రొడ్యూసర్ ఫ్లైట్ టికెట్స్ మొత్తం ఇచ్చి పంపించారు అని. అండ్ యూ హ్యావ్ ఆల్వేస్ బీన్ సో పాజిటివ్ అండ్ ఎంకరేజింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఐ వాజ్ రిమెంబరింగ్ వర్షం డేస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ అందరినీ ఫియర్ గురించి అడిగాను సార్, మీకు కూడా ఎప్పుడైనా ఏమైనా భయాలు ఉంటాయా? ఫియర్ ఈ సినిమాలో వీళ్ళకి
ఎంతో డబ్బును ఇవ్వాలి, నాకెంత ఇస్తారనే ఒక భయం ఉంది అంతే.